వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే మనతో ఉన్నారు. అసలు పులివెందులలో గెలుపు ఎవరిది, ఫుల్ డీటెయిల్గా అయితే సర్వే చేశారంట. సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారు అవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే. అసలు పులివెందులలో గెలుపు ఎవరు అంటారు? అసలు మీరు లోతుగా సర్వే కూడా చేశారంట. మీ సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే పులివెందుల 30 ఏళ్లుగా పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతోంది. అంటే ఎవరు అసలు పోటీలో ఉండేవారు కాదు. 30 ఏళ్ళు 1995 నుంచి ఇవాల్టి వరకు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, అంటే రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు ఏది చెబితే అది నడవాలా. వాళ్ళు పలానవాడు ఈసారి జడ్పీటీసీ, పలానవాడు ఎంపీటీసీ, పలానవాడు సర్పంచ్, ఇలా అంటే చాలు వాళ్ళే ఉంటారు. ఎన్నికలు ఉండవు అక్కడ. అంటే అంత ఒక మోనోపోలి అక్కడ నడిచేదనమాట. పార్టీలు కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడేవాళ్ళు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఖచ్చితంగా నామినేషన్ వేయాలి, లేకపోతే ఇది ప్రజాస్వామ్యయుతంగా కాదు కాబట్టి బయటికి ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి కష్టపడి ఒకళ్ళతో ఇద్దరితో తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయించేది అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ అసెంబ్లీ ఎన్నికలు కాకుండా కింది స్థాయిలో ఉండే స్థానిక సంస్థలన్నింటిలో కూడా ఏకగ్రీవాలే జరిగేవి. అంటే వాళ్ళ పవరు ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అది వాళ్ళ అడ్డా నిజం చెప్పాలంటే. అలాంటి చోట్ల ఇవాళ ఎన్నిక నిర్వహించడం మొట్టమొదటి ప్రజాస్వామ్య విజయం అని చెప్పాలి. 30 ఏళ్ళుగా ఎన్నికలు లేని చోట బెదిరించో భయపెట్టో నామినేషన్లు ఉపసంహరించేలా చేసేవారు వైఎస్ కుటుంబం. కానీ ఇవాళ 11 నామినేషన్లు పడ్డాయి. ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళారు జనం, ధైర్యంగా పోలింగ్ బూతుల దాకా వెళ్ళారు. నా ఓటు హక్కు నేను వినియోగించుకోవాలని ధైర్యంగా పోలింగ్ బూత్ దాకా వెళ్ళి చేయగలిగారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా చెప్పాలి ఫస్ట్ థింగ్. రెండవ అంశము, ఎన్ని ప్రలోభాలైనా ఉండని కానీ ఇక్కడ ప్రజలు ఏదైతే అనుకుంటారో మనసులో అది ఖచ్చితంగా చేసి తీరుతారు. సో డబ్బులు, మద్యం, ఎలాంటి ప్రలోభాలున్నా ప్రజలకు ఒక వేవ్ ఉంటుంది. ప్రతి చోట ఒక వేవ్ ఉంటుంది. ఆ వేవ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు కూడా పులివెందులలో తెలుగుదేశం పార్టీ వేవ్ వీస్తున్నట్టుగా మాకు కనపడుతోంది. దాదాపుగా 13 ఊర్లు ఉన్నాయి. 13 ఊర్లలో ఎవరు ఆధిక్యతలో ఉన్నారన్నది ఒక్కసారి మనం చూస్తే, తుమ్మలపల్లి దీంట్లో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఈ జడ్పీటీ స్థానంలో ఉండే పరిధిలో ఉండే 13 ఊర్ల గురించి చెప్తున్నారు. తుమ్మలపల్లిలో సమానంగా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు టగ్ ఆఫ్ వార్ అన్నట్టుంది. అలాగే రాయలపురంలో కూడా సమానంగా ఉన్నారు, గెలుపు నీదా నాదా అన్నట్టుగా ఉంది. కానీ కామేపల్లి, అచ్వెల్లి, పుక్రాన్పేట, ఎర్రిపల్లి, ఈ 4 నియోజకవర్గాలు, ఈ 4 ఊర్లలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నది. ఇది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత కొత్తపల్లి, మళ్ళీ కొత్తపల్లిలో ఇద్దరు కూడా టైట్గా ఉన్నారు, నువ్వా నేను అన్నట్టున్నారు. కనంపల్లిలో తెలుగుదేశం పార్టీ స్వల్ప ఆధిక్యతలో ఉంది. అలాగే మల్లికార్జునపురంలో తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ నువ్వా నేనా అన్నట్టు కొట్టుకుంటున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనిపిస్తోంది. ఇకపోతే నల్లపరెడ్డిపల్లిలో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచేలా కనపడుతోంది. నల్లగొండ వారిపల్లిలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనపడుతోంది. అలాగే చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ డామినేషన్ కనపడుతోంది. మోతంతు వారి పల్లిలో ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. అంటే ఏతావాత చూస్తే తెలుగుదేశం పార్టీని అత్యధిక స్థానాల్లో ఎడ్జ్లో ఉంది, కాస్త ముందుకు దూసుకెళ్లే పరిస్థితిలో ఉంది. నిన్న జరిగిన తీరును బట్టి చూస్తే మీరు అంత గగ్గోలు, జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంత గగ్గోలు పడుతున్నారు, లేకపోతే అంత గందరగోళం సృష్టిస్తున్నారంటేనే వాళ్ళ ఓటమికి దగ్గరయ్యారు. దాన్ని ఏదో ఒక రూపంలో మేము ఓడిపోవట్లేదని చెప్పుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ రకమైన గోల చేస్తున్నారని మనం భావించవచ్చు. సర్వే రిజల్ట్ చూస్తే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనపడుతోంది. వైఎస్ఆర్సీపీకి 45.5% ఓటింగు ప్రధానంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వైపు 49.75% తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. ఇక సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది 4.5 నుంచి 5% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంది. ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎటువైపు పనిచేస్తే అటువైపు అడ్వాంటేజ్ అవ్వచ్చు. కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దాదాపుగా 4% ఓట్ల ఆధిక్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ మెయిన్ రీజన్ అనమాట. రెండవ అంశం ఏంటంటే ఈ సైలెంట్ ఓటు ఎటువైపు ఉంటుంది. సహజంగా ఏంటంటే సైలెంట్ ఓటు ప్రభుత్వానికి భయపడి చెప్పరు బయటికి, అలాంటి వాళ్ళని సైలెంట్ ఓటింగ్ అంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి భయపడి కాదు, వైఎస్ ఫ్యామిలీకి భయపడి చెప్పని వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అక్కడ అని చెప్తున్నారు. సో మొత్తం మీద చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఒక ఎడ్జ్లో కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ ఇంతలా మెరుగవటానికి కారణం కూడా జనసేన పార్టీ అని చెప్పచ్చు. జనసేన పార్టీ ఇచ్చిన ధైర్యమే ఇవాళ తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు నడుపుతోందని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ.